బళ్ళారిలో రాజకీయ సగలు ఒక్కసారిగా తానా స్థాయికి చేరాయి. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటన ఇప్పుడు కర్ణాటక వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. నిన్న సాయంత్రం గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు బ్యానర్లు కట్టే విషయంలో వివాదం మొదలయ్యింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు ఫ్లెక్సీలు కట్టే ప్రయత్నం చేయగా గాలి అనుచరులు వారిని అడ్డుకున్నారు. చూస్తుండగానే ఈ వాగ్వాదం కాస్త పెనుఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు రాళ్లు కర్రలతో దాడులు చేసుకోవడమే కాకుండా ఏకంగా తుపాకులతో కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల ఘటనలో ఒక కాంగ్రెస్ కార్యకర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై గాలి జనార్దన్ రెడ్డి స్పందిస్తూ తనను చంపేందుకే కాంగ్రెస్ నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు. దీనికి కౌంటర్గా తమ కార్యకర్త మరణానికి గాలి జనార్దన్ రెడ్డియే కారణమని, ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలని భరత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో బళ్ళారిలో యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసులు వెంటనే స్పందించి నగరంలో 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు బలగాలను మోహరించారు. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాలు ఇప్పుడు పోలీసుల ఆధీనంలో ఉన్నాయి.